నా సుపీరియర్ని కొట్టినందుకు నేను బాధపడటం లేదు. ఆ అమ్మాయి మీద పడ్డవాడి చేతుల్ని ముక్కలు ముక్కలుగా నరికి పారైనందుకు బాధపడుతున్నాను. ఒక పేద విధవరాల్ని సరసానికి పిలిచిన వాడి నాలుకను కోసి పారైనందుకు బాధపడుతున్నాను. కొవ్వెక్కిన రాక్షసుడి శరీరంలోని ఎముకల్ని ఏరి పారైనందుకు బాధపడుతున్నాను సార్. అర్జున్, తప్పు చేసిన వాడిని విడిచిపెట్టి దండించిన వాడిని ప్రశ్నించడానికి మీకు సంకోచం లేకపోవచ్చు, కానీ నాకు సిగ్గుగా ఉంది. ఈ డిపార్ట్మెంట్ అంటేనే అసహ్యం వేస్తుంది. ఈ యూనిఫామ్ తొడిగినందుకు అవమానంగా ఉంది. డిపార్ట్మెంట్ లోనే అన్యాయం అయిపోయిన వాడికి ఇక్కడ దిక్కు లేకపోతుంటే ఈ డిపార్ట్మెంట్ వల్ల ప్రజలకేం ఒరుగుతుంది? ఈ ఆవేశం, ఒళ్ళు తెలియని పిచ్చి కోపం అదుపులో ఉండాలి. ఎలా సార్ అదుపులో ఉంటుంది? రాత్రి నిద్రపోతున్నప్పుడు ఉలికిపడి లేచిపోయి గుండెల బద్దలయ్యేలా మీరేడ్చారా నాలాగా? నోట్లో అన్నం పెట్టుకుంటే ముద్ద దగ్గక గొంతులో ఊపిరి బెగపట్టుకున్నారా నాలాగా? చుట్టూ జనముండి కూడా ఎక్కడో ఎడారిలో ఒంటరిగా నిలబడి తప్పించిపోతున్నట్టు ఫీల్ అయ్యారా నాలాగా? అది నా చిన్ననాటి వేదన. ఆ వేదనే నా ఆవేశానికి కారణం. తప్పు చేసిన వాళ్ళని అక్కడికక్కడే ఎరగొట్టాలి. అప్పుడే ఎవడైనా తప్పు చేయడానికి భయపడతాడు. ఆగి నిదానించి విచారించి కార్యాపన చేయడం, శిక్షను తగ్గించడమే అవుతుంది. నేను ఆ పని చెయ్యను. నా పద్ధతి మీకు నచ్చకపోతే గుడ్ బై టు యువర్ డిపార్ట్మెంట్. ఎక్సలెంట్. నిన్ను పిలిచింది నిలదీయటానికి కాదు, మెచ్చుకుంటూనే హెచ్చరించటానికి. అర్థవంతమైన నీ ఆవేశాన్ని అభినందిస్తున్నాను. నాకు కావాల్సింది మీ అభినందనలు కాదు సార్. సీతాపురంలో పోస్టింగ్. సీతాపురమా? అది చాలా ప్రాబ్లమేటిక్. సీతాపురం చరిత్ర నాకు బాగా తెలుసు. అందరి దిష్టి ఆరించుకుపోవాలా, అన్ని గిరాకీలు నాకే తగలాల. జై దుర్గా. ఏం బాబు, పిచ్చా కావాలా? ఆంజనేయ సంగుడు కొత్త ధరచ్చా? అది రాదు, నేను తొక్కుకు రావాలా. ఏ క్లాసు? క్లాసా? అదేంటి? టాప్ వేసుకుని కూకుంటే ఫస్ట్ క్లాసు, టాప్ లేకుంటే సెకండ్ క్లాసు, కింద కూకుంటే థర్డ్ క్లాసు, వెనక నుండి తోసుకొస్తే ఆపరేటు. కావాలంటే ఫుల్ కన్సెషన్ కూడా ఉంది. అదేలాగా? నేను బండి తొక్కినంతసేపు ఆపకుండా మాట్లాడుతుంటాను, నువ్వు ఆపకుండా ఊ కొట్టాలా. అసక్కూడదు, బెసక్కూడదు, కదలకూడదు, మెదలకూడదు, ఆపమని గోలెట్టకూడదు, ఆడిలిపై పారిపోకూడదు. నువ్వు నా మాటలు గిన్నెలేకపోతే రిక్షాలో దూడ్ డబ్బా ఉంది, చెవులో దూదెట్టుకోవచ్చు, ఏలు మాత్రం ఎట్టుకోకూడదు. నాకేలెట్టుకునే వాళ్ళంటే అసహ్యం. దూదికి మట్టికి 50 పైసలు ఎక్స్ట్రా. మరి నిన్న నడిచి వెళ్తే? అదిగో రూటు పోరా నచ్చేదన. ఏంటనో నీ సిలకి నా పేరు కూడా తెలిసిపోయిందే. పేరేంటి? నీ మొత్తం చరిత్ర చెప్పు. నీకు రాబోయే మొగుడెవరో కూడా ఖచ్చితంగా చెప్పే కంచి కామాక్షి సిలక బోనీసేయి. చూతారే, ఇదిగో డబ్బు. ఇదిగో నువ్వు చెప్పింది అబద్ధం అయిందనుకో, నీ సిలక నేను చేయను, నువ్వు బొక్క అయిపోతావు. ఈ బొక్కలో ఎట్టి నిన్ను మూసేస్తాను. అలాగే అలాగే. మనోహరా, బయటికి రా. జోస్యం చెప్పు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బెజవాడ కనకదుర్గ, ఈ లక్షణమైన లచ్చమ్మకి ఇలాంటి మనుమదురొస్తాడు. పరకాయించి చూసి ఒక పటం చేతులేటమ్మా. మనోహరా, లోన్కెళ్ళు. ఆహా, శ్రీకృష్ణ పరమాత్ముడి చిత్రపటం. వస్తున్నాడమ్మా నీ మొగుడు, ఒత్తుల కృష్ణయ్య, గొప్ప గోపాలుడు. సాక్షాత్తు ఆ బాలకృష్ణుడే దిగొస్తున్నాడు. అంతగాడు, ఆటగాడు, నీటుగాడు, కోటుగాడు, కథానాయకుడు వస్తున్నాడు. కన్నె పిల్లల గుండెల్ని కొల్లగొట్టే శ్రీకృష్ణ పరమాత్ముడు. వాడే నీ వాడు. నిన్ను పెళ్లాడి అరుంధతి నక్షత్రంతో పాటు చుక్కలని చూపించే టక్కరివాడు. చుట్టేసుకో, కట్టేసుకో, కొట్టేసుకో, పట్టేసుకో. ఎవరు నువ్వు? ఏంటి ఈ అమ్మాయి కొంచెం లూజులా ఉంది. ఏ అబ్బాయి, రిక్షా కడతావా? ఈ చుట్టుపక్కల వేరియా ఓలు మొత్తంలో నా గిరాకీ నెక్కించుకునే నా జగినా గడికి అవడరా, బుక్ అయిపోతావు. జాగ్రత్త. వద్దు సార్, దాంతో ఎందుకులేండి గొడవ. నా బండి రిపేరు. బాబా, భయపడకుండా బండి ఎక్కండి అయ్యా. అమ్మాయి మాట లొడలోడే గాని మనసు బంగారం. కాసు బంగారం కావాలంటూ గీసుకుని చూడు. పద. కృష్ణ పరమాత్మ మాట్లాడరా? అదెవరు? ఇంకెవరు? నువ్వే. ముద్దులోడివి, అన్న ముద్దలోడివి. నీ పేరు కృష్ణ పరమాత్మ కాదేంటి? అవునవును. అబద్ధం. నీ పేరు కృష్ణ పరమాత్మ కాదు. అదే అదంతే. నా బండిలో కూర్చున్నోళ్ళు నాలిక మడతపడి అబద్ధం ఆడితే నా బ్రేక్ మడత పడిపోద్ది, బండి ఆగిపోద్ది. అలాంటి చిన్నలు కూడా ఉన్నాయా? సరే, నా పేరు అర్జున్. నీ
నీకు పెళ్ళయిందా? అయిందంటే మళ్ళీ ఆగిపోతుందా బండి? చక్కున ఆగిపోద్ది. అబద్ధం కదా, నీకు పెళ్లి కాలేదు కదా. నీకెలా తెలుసు? ఏ మగాడి మకం పెళ్ళైనాక ఇంత కళకళలాడిపోద్ది చెప్పు. నువ్వు నాకు చాలా నచ్చావు. ఏ ఉద్యోగం మీద వచ్చావు? పోలీస్ ఆఫీసర్. అదేమిటి బండి ఆగిపోయింది? నేను అబద్ధం చెప్పలేదు. లేదు లేవయ్యా, నువ్వు దిగాల్సిన చోటు వచ్చింది, నేనే ఆపాను. నేను ఎక్కడ దిగాలో చెప్పనే లేదు. అక్కర్లేదు. ఈ ఊరి ఏ తహసీల్దార్ వచ్చినా, కలెక్టర్ వచ్చినా, నీలాంటి కృష్ణ పరమాత్ముడు వచ్చినా ముందు దర్శనం చేసుకోవాల్సింది ఆ ఆటో పేరమే. ఇది మా ఊరి పెద్ద మనిషి భవానీ గారి భవనం. నేను 18 లో ఉంటాను, నువ్వు వెళ్ళి కలిసిరా. ఏమయ్యా రైటర్, పోలీస్ స్టేషన్ రైటర్ కి సినిమా రైటర్ కి తేడా ఏమిటో చెప్పు. సినిమా రైటర్ రాసిందే మళ్ళీ మళ్ళీ మార్చి రాస్తాను సార్, కానీ నేను మాత్రం తమరు చెప్పింది చెప్పినట్టు రాస్తాను, చచ్చినా మార్చను. ఏమయ్యా హెడ్, హైకోర్టు గొప్పదో నా క్రికెట్ కోర్టు గొప్పదో చెప్పు. తమరు హైకోర్టులో క్రికెట్ ఆడతారు, క్రికెట్ కోర్టులో తీర్పులు చెప్తారు. తమ కోర్టే గొప్పలు సార్. ఏమయ్యా ఎస్ఐ వెంకట్రావు, నిన్ను ఉన్న పలంగా ఈ బ్యాటుతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపేశాననుకో, నన్ను ఉరి తీస్తారటవా? ఊరే మీ మీద కేసు పెట్టే మనగాడు పుట్టాడా, ఇక ముందు పుడతాడా? ఇదిగో రైటరు, నువ్వు రాసేవి వాడు చెప్పే కథలైతే నీ తలరాత మార్చి నేను రాస్తాను, చూస్తావా? ఇదిగో హెడ్, ఏ కోర్టులో ఏం జరగాలో తెలుసుకోకుండా అడ్డమైన వాళ్ళకి హెడ్ ఉపయోగంటే నీ హెడ్ ఎగిరిపోతుంది. ఓకే? వెంకట్రావు, నేరం చేసిన వాడి మీద కేసు పెట్టేవాడు పుట్టలేదా? వాడిని వాడి బాబుని కూడా పట్టడానికే నేను పుట్టుకొచ్చాను, తెలుసా? నీ సంసు 3 విరిగిపడ్డాయి. ఇప్పుడు నేను ఈ బంతేసి కొడితే బౌండరీలోకి వెళ్ళి పడతావు. కానీ ఇప్పుడు కాదు, సీరియస్ గేమ్ ఆడతాను. నాతో పెట్టుకోకు. దించు, చేయి దించు. 3 సెకండ్ల కన్నా ఎక్కువసేపు సెల్యూట్ చేయకూడదని తెలీదా? ఈ నక్క వినయాలు నా దగ్గర వద్దు. నాకు రూల్ లేదు, జాల్ లేదు, ప్రొసీజర్లతో పని లేదు, ప్రమోషన్ అక్కర్లేదు. నాకేది అడ్డు రాదు. వస్తే అడ్డంగా వెళ్ళడానికి వెనకాడేది లేదు. చదివింది పోలీస్ చదివే, కానీ చదవని విద్యలు నాకు చాలా తెలుసు. చెడ్డది ఎప్పుడు ఎక్కడ కనిపించినా దానకర్త సంఘమిత్ర. మనుషుల రక్తంతో దాహం తీర్చుకునే రాక్షసుడు కోవిల దాహానికి కుళాయిల దానం చేశాడా? ఇవి నీరు కావు, రక్తం. ఇందులో ప్రవహించేది రక్తం. రక్తం. ఏమా, నువ్వు అమ్మవా, రాతి బొమ్మవా? చెడ్డవాళ్ళని శిక్షిస్తావని చెప్పిందంతా ఉత్తి పురాణమేనా? ఆ చక్రవర్తిని ఇంకా అంతం చేయలేదే. వాడు చేసిన ఘాతకాలు నీ కళ్ళ కనపడలేదా? నీ కళ్ళు కూడా కప్పాడా వాడు? జీవోత్సవంలో బతుకున్న నేను వాడి కిరాతకానికి దర్శనం కదమ్మా. నన్ను పిచ్చిదాన్ని చేశావు, వాడిని పెద్దవాడిని చేశావు. ఏం దేవతో అమ్మా నువ్వు. నీ వల్ల కాదని తేలిపోయిందిలే, తేలిపోయింది. నువ్వు అలా చూస్తూ ఉండు. వాడిని చంపి వాడి రక్తంతో నీ పాదాలకు అభిషేకం చేస్తాను. అప్పుడు నీకు అర్థమవుతుంది నా ఆవేశం ఏమిటో. ఇది జరిగి తీరుతుందమ్మా, నువ్వు అలా చూస్తూ ఉండు. జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. సంతకెళ్ళ డబ్బా అండి. పాపం లతమ్మ గారికి వాంతులు అవుతున్నాయంట కదండి.
వాళ్ళ అమ్మగారు చెప్పారు. వాంతులా? యప్పా బాగేశానండి బాబు, చెప్పకూడదు అనుకుంటూనే చెప్పేశాను. చెప్పాను కానీ ఇదిగో బాటలమ్మ, మీరు మాత్రం ఈ సంగతి ఎవరితోనూ చెప్పకండి. ఇదే కాదు, ఇంతకు ముందు 2-3 సార్లు ఇలాగే ఇదై ఇదిగో ఇవన్నీ తిని చివరికి అదైందన్న సంగతి కూడా ఎవరితోనూ చెప్పకండి. అదా? ఆ, ఏది? ఆ చెవిలో పడేయండి. ఆ, అదా? సేమ్ డిట్టో. అసలు పరిగిపోతుంది. పుట్టి చప్పుడు కాకుండా ఇవన్నీ గదిలో పడేసి అలాగే. వెళ్ళు. అలాగే జస్ట్ నాకు అదే అయ్యి నా బ్రతుకు ఇలా అయింది. సేమ్ డిట్టో. అయ్యి బాబోయ్, ఒక్క గుట్ట కనపడితే కూనిలాగారు. ఎవరా కూనా? పద్దుడియా, అక్కడ నా టవల్ ఉంది, కొంచెం తెచ్చి పెట్టుకోరు. చెప్పా లోపల లాలీపప్పా? ఏవే టవలు విన్నావా? విన్నా ఇక్కడ నిన్ను గుర్తుపెట్టేవారు ఎవరు లేరనేవి. అలాగే బయటికి రా. ఇలా ఎలా వస్తాను ఆశయంగా? పర్వాలేదులే, మీరు రావి. అవును, గొంత ఎలా ఉందేంటి? రాత్రి ఫుల్ పటాసులే. పటాసా? అదే టపాసు కాల్చావు, ఒక పట్టిపోయింది గొంతు. ఇదిగో వే టపాలు. లోపల గుమ్మగుమ్మలాడిపోతుంది బాస్. ఏం సబ్బు? తర్వాత నీకు ఇస్తాలే, దుద్దుకుంటూ కానీ. అచ్చి. అచ్చి. యప్పా